ఆర్యవైశ్యులకు మాజీ సీఎం జగన్ పెద్దపీట వేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులను వాడుకొని వదిలివేశారని వెల్లంపల్లి ఆరోపించారు. వైసీపీ హయాంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేయలేదని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. వచ్చే ఎన్నికలో ప్రొద్దుటూరులో తిరిగి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లేని విధంగా ఆర్యవైశ్యులకి పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పిన కూడా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. దాంతోపాటు ఆర్యవైశ్యులకి అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూ ఒక టిటిడి బోర్డు మెంబర్గానే కాదు, అనేక చైర్మన్లుగా కావచ్చు, వివిధ దేవాలయాల్లో అన్ని దేవాలయాలు ప్రముఖ దేవాలయాల్లో కూడా సభ్యులుగా వేయడం కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆర్యవైశ్యులకి పదవులు దక్కినాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే 2019-24 వరకు స్వర్ణయుగం అని చెప్పని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఆర్యవైశ్యుల్లో కలుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన చూసుకుంటే కనుక ఎక్కడో కూడా ఆర్యవైశ్యులకి ప్రాముఖ్యత ఇవ్వడం కానివ్వండి, ఆర్యవైశ్యుల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటారు తప్ప ఎక్కడో కూడా వారికి సరైన స్థానం కల్పించిన పరిస్థితి అయితే కనపట్టలేదు. ఏదో ఒక మంత్రి ఇవ్వాలి కదని చెప్పిన ఒక వ్యక్తికి మంత్రి ఇవ్వడం, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి కదని చెప్పి టికెట్ ఇచ్చి చేతులు తుడిపోయే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కనబడేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా కాదు. ఆర్యవైశ్యులు అంటేనే సమాజానికి మేలు చేసేవాళ్ళు, సమాజానికి సహాయం చేసేవాళ్ళు ఒక ఆలోచనతో అన్ని చోట్ల కూడా ఎక్కడ అవకాశం ఉంటే అలా రాజకీయంగా అవకాశం కల్పించారు. అదేవిధంగా వాళ్ళకి అధికారంగా కావచ్చు, వారికి గౌరవం ఇచ్చే దాంట్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారని చెప్పడానికి 2019-24 పరిపాలనే మీ అందరికీ కూడా నిదర్శనంగా తెలియపరచుకుంటున్నాను. నేను నిన్న సాయంత్రం రావడం జరిగింది ప్రొద్దుటూరుకి. వచ్చినప్పుడు ప్రొద్దుటూరు నగరంలో చాలామంది నన్ను ప్రొద్దుటూరు నగరంలో తీసుకుని తిప్పడం జరిగింది. విజయవాడ నగరంలో ఏ విధంగా అయితే డబుల్ రోడ్స్, సెంట్రల్ లైటింగ్స్ ఉన్నాయో ప్రొద్దుటూరులో వచ్చినాయంటే మా శివప్రసాద్ గారు, మా మాజీ శాసనసభ్యులు ఘనత అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొద్దుటూరు అభివృద్ధి చెందిందంటే గతంలో దశాబ్దాలుగా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా ఒక 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాడు, అపోజిషన్ టైంలో ఎమ్మెల్యేగా ఏం చేయలేని పరిస్థితి. అదేవిధంగా లాస్ట్ 5 yearsలోనే రోడ్డు చక్కటి